హరిగారు, ఇంతకు ముందు వీడియోలో మనం కోటీశ్వరులు అంటే ఏమిటి అనేది అసలు ఒక రకంగా డెఫినేషన్ చెప్పేసాం. ఏది ఉంటే అసలు కోటీశ్వరులు అనేది. సో, ఒక ఇల్లు, సరైన ఇల్లు నిర్మాణం అంటే అసలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు వాస్తు ప్రకారంగా చెప్పండి? ఇప్పుడు ఇంటి నిర్మాణం పద్ధతుల ప్రకారము ఇంజినీరింగ్‌లో గూడా మనకిది చెప్పబడింది. సెట్ బ్యాక్ రూల్స్ కానీ, మిగతా రూల్స్. వాస్తులో చెప్పబడిన కొన్ని కండిషన్స్ మనం మాట్లాడదాం. ఎందుకంటే పూర్వీకులు పాటించిన నియమాలు, విధానాలు ఇవన్నీ వేరే. ఇప్పుడు పాటిస్తున్నదంతా కూడా వేరే. ఓకే. సో, పూర్వీకులు పాటించిన నియమాలలో మొట్టమొదటి నియమం ఏంటంటే ఇంటి మొత్తానికి మధ్య ద్వారాలే వాళ్ళు వాడారు. ఓన్లీ సెంటర్ డోర్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మానవ దేహంలో కూడా సెంటరే. ఈ సెంటర్ నుంచే ఏదైనా మనం భుజిస్తాం. సో, ఏదైనా మీరు చెవి తీసుకున్నా, ముక్కు తీసుకున్నా ఇవన్నీ సెంటర్ ఆఫ్ ద అలైన్‌మెంట్స్‌లోనే ఉంటాయి. అట్లానే ఒక ఇంటికి కూడా ఇప్పుడు శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటాం? సెంటరా పక్క నుంచా? సెంటర్. సెంటర్. సో, ఇక్కడ ఏమవుతుందంటే మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం, ఒకవేళ ద్వారం పెట్టలేని వాళ్ళు 4వ స్థానంలో పెట్టి మళ్ళీ సెంటర్ ఆఫ్ ద హౌస్‌లో ఒక విండో. ఎప్పుడైతే ఇల్లు శ్వాస తీసుకోగలుగుతుందో అది బ్రతికే ఉంటుంది. ఓకే. ఎప్పుడూ ఎనర్జెటిక్ గానే ఉంటుంది. ఒకవేళ ద్వారమే పెట్టేస్తే 2 రకాల బెనిఫిట్స్. ఒకటి బ్రహ్మసూత్రం క్లియర్ అవుతుంది. రెండవది యోని సూత్ర క్లియర్ అవుతుంది. సో, వాస్తులో చెప్పబడిన బ్రహ్మసూత్ర కండిషన్ ఏంటంటే ఒక ఇంటికి సంబంధించి అంటే తూర్పు ఫేసింగ్ తీసుకుంటే కరెక్ట్ సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ మొత్తం ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉండాలి. పూర్వం కట్టబడిన ఏ ఇల్లు అయినా సరే, ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత ఇండ్లు మనకు వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ వీడియోలు చూస్తావా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది అందరికీ. కానీ అందులో పాటించిన నియమం ఏంటి? మొత్తం ఇంటికి సెంటర్ డోర్ ఉంటుంది. ఓకే. ఆ సెంటర్ డోర్ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. మొత్తం తీసేసి మూల ద్వారాలు తీసుకొచ్చారు. ఎప్పుడైతే మనకు రామరాయ వాస్తు, ఈ గౌరి తిరుపతి రెడ్డి వాస్తు వచ్చిందో వీళ్ళకి ఏంటంటే ఆ మధ్య ద్వారాల్లో ఉంటే బాగలేదేమో, చాలా మందికి డౌన్ఫాల్ అవుతున్నారు అనే ఒక కండిషన్లో వాళ్ళ రీసెర్చ్లో తేలిందా మరి ఏం చేశారు తెలియదు, కానీ వాళ్ళందరూ మూలకు తీసుకొని వచ్చేసారు. అయితే తీసుకొచ్చిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు ప్రచారం చేసే దిశలో వెళ్ళడం వల్ల టోటల్ అందరి బ్రెయిన్స్లో ఈశాన్యంలో డోర్ పెట్టాలి అనే కాన్సెప్ట్ మొదలయ్యి మొత్తం వాస్తు అనేది వేరే రకంగా వెళ్ళిపోయింది. ఓకే. సో, ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే 100% సెంటర్ డోరే పాటించారు. ఓకే. అయితే సెంటర్ డోర్ అందరికీ యోగించదు అనేది కొంతమంది మాట. అయితే దేనికైనా లైఫ్ ఉంటుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఒక ప్రధాన ద్వారం పెట్టి అపోజిట్లో గనక ఒక ద్వారం పెడితే ఆ ఇల్లు యోగిస్తుంది. మాక్సిమం గమనించింది ఏంటంటే ఏ ఇల్లు అయినా సరే గమనించింది ఏంటంటే ద్వారంకి అపోజిట్లో కూడా ఖచ్చితంగా ద్వారం ఉండాలి. ద్వారం పెట్టలేని సందర్భంలో కిటికీ పెట్టాలి. ఇది కొన్ని డైరెక్షన్స్ ఉంటుంది, కొన్ని డైరెక్షన్స్ ఉండదు. అయితే ఈ అపోజిట్ టు అపోజిట్ ని మనము చైనా వాళ్ళు ఏం చేస్తారంటే చీ శక్తి అంటారు. చీ శక్తి. అక్కడ మీరు చైనీస్ కూడా వాస్తు పాటిస్తారు. ఓకే. 100% పాటిస్తారు. వాళ్ళు గనక ఒక బిల్డింగ్ తీసుకోవాలి అంటే మెయిన్ డోర్ దగ్గర నిలబడి తీసుకోవాలంటే డిసైడ్ చేస్తారు. సింపుల్, ఇంకేముండదు. డోర్ దగ్గర నిలబడి ఎండ్ ఓపెనింగ్ ఉందా, డోర్ ఉందా, కిటికీ ఉందా, ఉంది, రైట్, ఈ ఇల్లు బాగానే ఉంది, తీసేసుకోవచ్చు, అంతే. వేరే క్వశ్చన్స్ లేవు. కిచెన్ ఎక్కడన్నా పెట్టుకో, బెడ్రూమ్ ఎక్కడన్నా ఉండని, అవన్నీ పాటించరు. కానీ డెప్త్కి వెళ్తే అవన్నీ పాటిస్తారు. బేసిక్గా ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వస్తే ఏదన్నా ఇల్లు కొందామని డిసైడ్ అయితే వాళ్ళ రూల్ ఇదే. ఎందుకంటే బాంబేలో ఈ సంఘటన జరిగింది, నాకు అక్కడ వ్యక్తి చెప్పిండు అనమాట. ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. ఆయన వచ్చి ఏం చూసిండు అంటే మెయిన్ డోర్ నుంచి చూసిండు, వెళ్ళిపోయిండు. ఒకసారి దాని ఫోటో పెట్టని చెప్పిన, పెడితే డోర్ టు డోర్ ఆపోజిట్ ఉంది, బాల్కనీ డోర్ ఉంది, రైట్, ఓకే. అతను ఒకసారి ఎప్పుడన్నా కలిసినప్పుడు అడుగంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ చీ శక్తి ఉంది, మేము కొంటామని చెప్పేసి అయిపోయింది. సో, ప్రధాన ద్వారం యొక్క కండిషన్ అది. ఎవరికైతే మధ్య ద్వారాలు యోగించలేవు అని అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఆ మధ్య ద్వారానికి వెనకాల వైపు ఒక కిటికీ గాని ఒక డోర్ గాని పెడితే క్లియర్, రైట్, 100% మళ్ళీ యోగించేస్తుంది. ఇది ఖచ్చితమైన నియమం. సో, ఇంటి నియమాలలో మొదటి నియమం ఫస్ట్ మనకు కావాల్సింది ప్రధాన ద్వారం. ఇప్పుడు రెండో నియమంకి వెళ్తే సెట్ బ్యాక్ రూల్స్ అనేవి అన్ని వైపులా తిరగడానికి ఖచ్చితంగా సెట్ బ్యాక్ రూల్స్ పాటించాలి. దీనిని పైశాచ స్థానము అంటారు. పిశాచ స్థానం అని కొంతమంది మాట్లాడతారు. ఇదేంటంటే సింపుల్ గా ఒక స్థలాన్ని
9 భాగాలుగా డివైడ్ చేసి అన్ని వైపులు ఒక్కొక్క భాగం వదిలేసేయాలి. ఖచ్చితంగా వదిలేసేయాలి. వదిలి నిర్మాణం చేయాలి. ఇది రూల్ అన్నమాట. అయితే ఈ సిటీస్ పెద్ద పెద్ద సిటీస్ లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే మనకు ఒక 60 అడుగులు ఉందనుకోండి, అటు ఒక 6.5 ఇటు ఒక 6.5 లేకపోతే 7 వదిలేరు అనుకోండి, అయిపోయింది. ఇల్లు ఏమవుతుందంటే చాలా చిన్నగా అయిపోతుంది, మాకు కుదరదండి అనే కండిషన్లో పోతుంది అన్నమాట. అది ప్రాబ్లం. ఇక్కడ 100% మనం పాటించాలంటే ఫస్ట్ మధ్య ద్వారమే చూసుకోవాలి. రెండవది సెట్ బ్యాక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. మూడవది భారతీయ గోల్డెన్ రేషియో యొక్క కొలతనే పాటించాలి. నాలుగవది మీ ఇంటి నిర్మాణం ఎంత చేస్తున్నారు, అసలు ఇల్లు పొడవు కట్టాలా వెడల్పు కట్టాలా డిసిషన్ తీసుకోవాలి. తర్వాత మీ అందరి జన్మ నక్షత్రాలకు నామ నక్షత్రాలకు మ్యాచ్ అయిన కొలుతుందా లేదా చూడాలి. మీకు ఎవరైతే వాస్తు ప్రకారం ప్లాన్ ఇస్తున్నారో ఎలాంటి పదమండలి ప్రకారం ఇస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పదమండలి ప్రకారం కట్టడం వల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుంది. ఒక క్రమ పద్ధతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి లోపల 10 సూత్రాలు రన్ అవుతూ ఉంటాయి. ఎలాంటి సూత్రాల మీద వాల్స్ కట్టి రన్ చేస్తే ఆ బిల్డింగ్ ఒక ఎనర్జెటిక్ గా ఉంటుంది అనేది ఖచ్చితమైన నియమం. వీటన్నిటిని పక్కన పెట్టేస్తే అన్నిటికంటే భూమి సెలక్షన్ చేసే టైంలో ఖచ్చితంగా 90 డిగ్రీలకు ఉండేటట్టు చూసుకోవాలి. అది లేకపోతే ఇవన్నీ మళ్ళీ సెకండ్ ఇయర్. సో నియమాలు పాటించాలంటే ఎన్నో ఉంటాయి. అన్ని నియమాలు ఇవి బేసిక్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంత పాటించినా చాలా సంతోషం 100%. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి పాటించుకుంటూ పోతే మనకే బెనిఫిట్ లేదనేది ఏం లేదు. మీరు ఏ ఇంటికి వెళ్ళినా వాస్తు అనే మాట ప్రతి ఒక్కరు మేము వాస్తు ప్రకారం 100% కట్టుకున్నాం సార్, రైట్. 100% కాదు, నేనైతే ప్లాన్ ఇస్తే 5% మించి నేను ఇవ్వలేనురా బాబు, నాతోనైతే కాదని నేను క్లియర్ గా చెప్పేస్తాను. ఇది వాస్తు అనేది మహాసముద్రం. నిన్న ఒక స్థపతి గారితో మాట్లాడినా, సార్ ఇంతవరకు వాస్తులో మీరు ఎంత నేర్చుకున్నారంటే ఆయన ఆలోచన చేసి 100%లో 0.1 ఉండొచ్చండి అన్నారు. అంటే ఎంత? 100 రూపాయలు 10 పైసలు నేను నేర్చుకున్నా సార్ అన్నాడు. నేనైతే రూపాయి చెప్పుకొని తిరుగుతున్నా, 1% నేను చెప్పుకొని తిరుగుతున్నా. ఆయనలో నేను 1% ఉండొచ్చు, మరి 0.001 ఉండొచ్చు నేను, మరి అంతే ఉంటుంది. సో వాస్తు అనేది మహాసముద్రం. ఆయన రీసెర్చ్ చేసి పద్మశ్రీ దాకా వెళ్ళిండు ఆయన, పద్మశ్రీ వచ్చింది ఆయన. సో ఆ స్టేజ్ లో వెళ్ళిన వ్యక్తి ఆ సమాధానం చెప్తే నేను ఏం చెప్పుకొని తిరగాలి, ఇంకా ఆలోచన చేయాలి. నేనైతే ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ నేను ఓపెన్ గా చెప్తున్నాను. వాస్తు అనేది మహాసముద్రం. నేను నేర్చుకున్నది ఎలాంటి బిల్డింగ్ నిర్మాణం చేస్తే మనుషులు లేదంటే నివసించేవారు డ్వెల్లర్స్ అంటాం, సో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలాంటి కొలతల ప్రకారం మనం సెట్ చేసి ఇచ్చేస్తాం. మీరు అందులో ఉండి మీరు ప్రశాంతంగా ఉంటే నాకు సంతోషం, అంతే, సక్సెస్ అయినట్టు. అంతే. నాకు కోట్లు వచ్చినాయి, అది వచ్చినాయి, నాకు ఇవి వచ్చినాయి కాదు, మేము ప్రశాంతంగా ఉన్నాం సార్, ఫ్యామిలీ అయితే చాలా బాగుంది. ఈ ఒక్క మాట నాకు వింటే చాలు, దానికి మించి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో చాలా బాగా చెప్పారు హరి గారు. మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంటి యొక్క నిర్మాణాలు హరిగారు చెప్పినట్టుగా చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే అదొక మహాసముద్రం అవుతుంది. అన్ని వీడియోస్ నేను కూడా చేయగలనో లేదో, అన్ని నియమాలు చెప్పగలనో లేదో. సో చెప్పినంత వరకు ఖచ్చితంగా క్యాచ్ చేసి 100% ఈ నియమాలను పాటిస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. లేదు ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి, మేము ఇంకా హరిగారినే కలవాలి అనుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి హరిగారు మీతో మాట్లాడతారు, అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. చక్కగా మీకు సంబంధించిన వాస్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాట్లాడటం జరుగుతుంది. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో, మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.